దేవుని వాక్యం చెప్పినట్లు మన మీదున్న భారాలన్నీ, మన మీదున్న మనం మోస్తున్న శ్రమలు కావచ్చు, భారములు కావచ్చు, ఇవన్నీ దేవుని మీద మోపి, దేవుని మీద మనం ఆనుకొని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడన్నమాట. వాస్తవమే, అవునా కదా? ఇప్పుడు మీ మీద పెట్టుకున్న భారాలు, సమస్యలు మీ మీద పెట్టుకొని మీరే ఆలోచించి, ఇబ్బంది పడి ఆలోచించి రోగాల పాలవ్వకుండా నీ భారం అంతా దేవుని మీద మోపు. నీకు ఒక భరోసా ఉంది, నీకు ఒక ధైర్యం ఉంది, నీకు ఒక నమ్మకం ఉంది, నీకు ఒక ఆధారం ఉంది. ఆ ఆధారము ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు చింతించొద్దు, నువ్వు ఇబ్బంది పడొద్దు. నీకున్న నీ మీద ఉన్న సమస్త భారములన్నీ దేవుని మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనెను అనే వాక్యం ఉంది. అది చేయాలి, మనం ఆ పని చేయాలి. ఎందుకంటే కొంతమంది ఈ పని చేయరు. దేవుడు బలవంతుడని తెలుసు. ఏమండి? దేవుడు బలవంతుడని తెలుసు, దేవుడు ఏదైనా చేయగలడని నమ్ముతారు. కానీ అదే సమయంలో ఆ బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉండి ఆరాధిస్తూ కూడా వాళ్ళు కలిగి ఉన్న సమస్యల్లో నుంచి విడిపించబడతారో లేదో అని ఒక అవిశ్వాసముతో, ఆందోళనతో, భయముతో ఆలోచించి వాళ్ళే దాంట్లోంచి ఎట్లనే బయటపడాలని ఎంతో ప్రయత్నాలు చేసి, పోరాటాలు చేసి బయటకు రాలేక, ముందుకు వెళ్ళలేక, సమస్య నుంచి విడుదల పొందలేక, అవండి రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ మాట సరిపోతుంది. ఏం మాట? నీకంటే జ్ఞానవంతుడు, నీకంటే బలవంతుడు, నిన్ను నిర్మించిన వాడు, ఈ భూమి మీదకి నిన్ను అనే వ్యక్తిని పంపించిన వాడు ఆయన. సో ఆయనకి ఎక్కువేం కాదు కదా, మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీవే ఆలోచించి, నీవే ప్రయత్నం చేసి, నువ్వే పోరాడి దేవునికి అప్పగించు. నీకు ఒక ధైర్యం ఉంది, నీకు దేవుడు ఉన్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏదైనా సరే ప్రభు అంటాడు, అంతటి నా మీద మోపి నీవు ప్రశాంతంగా విశ్వసించు అని అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యము సబబే, ఆ వాక్యం తీసుకోవాలి. నీ భారమంతా దేవుని మీద మోపు అన్నాడు. మోపాలి. మన మీద మోపుకోకూడదు, మన మీద పెట్టుకొని ఉండకూడదు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ భారం మోస్తున్నావో, ఏ బాధ అనుభవిస్తున్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, దేవుడు అంటాడు నువ్వు భయపడొద్దు. నీ భారాన్ని దించగలిగిన వాడను, నీ సమస్యలో నుంచి విడిపించగలిగిన వాడను, నిన్ను ప్రేమించేవాడను, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడను నేను, సృష్టికర్త అయిన దేవుడు నీకున్నాడు అని దేవుడు ఒక భరోసా ఇస్తున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి? కురింగిపోనక్కర్లేదు, భయపడనక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదు. నాకు దేవుడు అన్నాడు, బలవంతుడైన దేవుడు నాకున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు నాకున్నాడు. కాబట్టి నేను ఆయన ఆశ్రయించి నా భారమంతా ఆయన మీద మోపి నేను విశ్వాసంతో ప్రశాంతంగా జీవిస్తాను అనే ఒక నిర్ణయానికి ప్రభువుని అంగీకరించిన బిడ్డలు రావాలి.